హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ముందుగా వచ్చేసి ఉడికించుకున్న ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు సాజీరా, మిరియాలు, చెక్క, లవంగ, యాలకు, స్టార్ పువ్వు, కొంచెం జాపత్రి, కొంచెం జాజికాయ అయితే వేసుకోవాలి. అంతా కాదండి, కొంచెం బిర్యానీకు, బద్దె పువ్వు అయితే ఇవన్నీ రఫ్గా మిక్సీకి అయితే వేసుకోవాలి. ముందుగా నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటాలు మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు అల్లం పేస్ట్, కారం, పసుపు, ఉప్పు అనేవి యాడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి నీళ్ళు బాగా వేడెక్కినప్పుడు ఇప్పుడైతే కొంచెం సాజీరా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. నేను ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ మసాలాలు వేస్తే తినరు కాబట్టి ఈ మాత్రం చేస్తున్నాను. మీరు ఇప్పుడు కూడా చెక్క, లవంగాల, స్టార్ పువ్వు అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఎక్కువ మసాలాతో నేను చేయట్లేదు కాబట్టి సింపుల్గా కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, సాజీరా అయితే వేస్తున్నాను. ఇలా చేసినా కూడా రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా చేయండి. ఇప్పుడైతే చూడండి, ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత నీళ్ళు ఒకసారి టేస్ట్ చేస్తే కనుక కొంచెం ఉప్పగా అనిపించాలన్నమాట. అప్పుడు మనం రైస్ వేసిన తర్వాత కూడా రైస్ కూడా సరిగ్గా సరిపోతుంది అనమాట ఉప్పు. ఇప్పుడు వచ్చేసి కొంచెం బిర్యానీ ఆకు, హాఫ్ నిమ్మ చెక్క తీసి పెట్టుకున్నా కాబట్టి ఆ రసం కూడా పిండేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని నిమ్మ చెక్క పిండడం వల్ల కూడా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నేను వచ్చేసి 3 గ్లాసుల రైస్తో అయితే చేస్తున్నాను కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్గా ఆనియన్స్ అయితే వేయించి పక్కన పెట్టుకున్నా కాబట్టి అదే పాత్రలోకి ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎగ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే కొంచెం ఎగ్స్ అనేది వేయించి పక్కన పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఘాట్లు పెట్టుకోకుండా కనుక వేస్తే కనుక ఆ మొహం మీదకి వచ్చి పడతాయి, జాగ్రత్తగా. ఇప్పుడైతే చూడండి, ముందుగా చూపించిన మసాలాలన్నీ జస్ట్ రఫ్గా అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే వేస్తున్నాను. ఇవి వేగేలోపే నేను ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేస్తున్నాను. కొంచెం వేగేలోపే నేనైతే ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడే కారం వేసుకుంటే కనుక ఆయిల్లో వేస్తాం కాబట్టి కలర్ అనేది బాగా వస్తుంది అనమాట. కొంచెం కారం అయితే వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరైతే కారం అనేది వేసుకోండి. ఇప్పుడైతే చూడండి, కొంచెం ధనియా, జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకెటువంటి మసాలాలు అయితే యాడ్ చేయడం లేదు. నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను అయితే మెత్తగా టమాటా ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టుకున్నా. చూడండి ఎంత రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. ఇది ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. నాకైతే ఇప్పటికే సరిపోయింది కాబట్టి నేనేం సాల్ట్ యాడ్ చేయట్లేదు. టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే ఎగ్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడైతే చూడండి, ఈ జాలికట్టు కొత్తగా తీసుకున్నాను అనమాట బిర్యానీ కోసమే. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఒకసారి బాగా కలిపి ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో మగ్గేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా ఎగ్స్ అయితే వేసుకోవాలి. ముందే ఎగ్స్ వేస్తే కనుక ఆల్రెడీ మనము ఘాట్లు పెట్టింటాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత రైస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను రైస్ ఉడికించింది అయితే చూపించలేదు, ఆల్రెడీ టైం అయిపోయిందని. ఇప్పుడైతే 90% అయితే రైస్ అనేది ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫైనల్గా అయితే నెయ్యి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయండి. కొంచెం చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని కొంచెం అయితే నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను.
మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేయండి. ఇలా చేస్తే కనుక బిర్యానీ తిన్న ఫీల్ వస్తుంది. ఎగ్ బిర్యానీ కూడా అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది. ఒక 10 మినిట్స్ ఇలా దమ్ చేస్తే కనుక ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై